నమస్కారం అండి. మీ పేరు, ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము చాదర్ఘట్ కోటి, లలిత నా పేరు. అది వెనక ఆశ్రమం ఉంది. ఆశ్రమం ముందు ఇక్కడ మేము టెంపుల్ కడుతున్నాం అనమాట, పుణ్యలింగేశ్వర స్వామిది. ఇప్పుడు మీరు లోపల పూజ చేసుకున్నారు కదా, అభిషేకం చేశారా? ఎలా అనిపించింది మీకు పూజ చేసుకుంటే? బాగుంది. అది అభిషేకము అన్నీ బాగున్నాయి. ఆరతి ఇచ్చిండ్రు, అంత బాగుంది. ఇప్పుడు లోపల మీరు పూజ చేసుకున్నారు కదా పుణ్యలింగేశ్వర స్వామిని, అదే లింగంని ఇక్కడ ప్రతిష్టాపిస్తున్నాం అనమాట. మేము నవంబర్ 1కి విగ్రహ ప్రతిష్ట ఉంటుంది. కార్తీక మాసంలో మనకి 12 జ్యోతిర్లింగాలు అనేవి ఉంటాయి కదా, మీరు దర్శించుకున్నారా? అందులో శ్రీశైలం ఉంది, సోమనాథ్ ఉంది, కాశీ ఉంది. మీరు ఏదైనా దర్శించుకున్నారా? కాశీ వెళ్ళినా, శ్రీశైలం వెళ్ళినా, అలా ఉన్నాయి కదమ్మా. మనకి మిగిలినవి కూడా ఇక్కడ దర్శన భాగ్యం కలుగుతుంది అనమాట. మనకి 12 జ్యోతిర్లింగాలని ఇక్కడ స్థాపిస్తున్నాం అనమాట అమ్మ. మేము ఇటు 6 వస్తాయి, అటు 6 వస్తాయి అనమాట. 12 లింగాలను ఒకే క్షేత్రంలో దర్శన భాగ్యం కలిగిస్తున్నాం అనమాట భక్తులకి మేము. ఒక్క దగ్గరనే దర్శన భాగ్యం కలగడము, అంత తిరిగేది అవసరం లేదు కదా, అది బాగుంటుంది. అయితే సామాన్యమైన భక్తులు వెళ్ళలేరు, వెళ్ళిన వాళ్ళు కూడా మళ్ళీ వెళ్ళలేరు. ఏం వెళ్తాంలే, చూస్తాం కదా అని. ఇప్పుడు నా అటువంటి వాళ్ళు అయితే చూసినాం కదా, ఎందుకులే అనుకుంటాం. అది గ్రేట్. ఎందుకంటే దూరం పోయేది లేదు, ఇక్కడ చూసినాం కదా, కొంచెం అదొక మనస్తృప్తి ఉంటుంది. చూడలేని వాళ్ళకి కూడా ఇంకా అవకాశం వస్తే వెళ్తారు, అవకాశం రావాలంటే సరేలే ఇక్కడ చూసుకున్నాం కదా అని అనుకుంటాను. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామియే నమః.